హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. ప్రస్తుతం అయితే జర్నలిస్ట్గా ఉన్నాను, కానీ నేను ఇంతకుముందు కవిత్వం రాసేదాన్ని, ఇప్పటికీ రాస్తున్నాను. కాకపోతే ప్రజల పక్షాన మాట్లాడడానికి జర్నలిస్ట్గా వ్యవహరిస్తున్నా కాబట్టి కవిని అని చెప్పుకోలేకపోతున్నాను. అయితే నేను గతంలో కూడా ఎప్పుడైతే ఏదైనా అంశాన్ని ప్రశ్నించాలనుకున్నప్పుడు వ్యంగ్యంగానైనా లేకపోతే సీరియస్గానే అయినా, అంటే సూటిగానే అయినా కవిత్వాన్ని రాస్తూ ప్రశ్నించడం అనేది ఒక అలవాటు. చాలామంది కవులు కూడా సమాజంలో జరుగుతున్నటువంటి వాటిని ఎత్తి చూపించడానికి కవిత్వాన్ని ఒక మాధ్యమంగా మార్చుకున్నటువంటి దాఖలాలు ఎన్నో చూసినాం. రీసెంట్గా కూడా కొన్ని ఘటనలు అయినాయి. బుక్ ఫేర్లో పుస్తకాల ప్రచురణకు సంబంధించి నిర్బంధం రావటం కానివ్వండి, లేకపోతే రాస్తున్నటువంటి రచయితల మీద చర్యలు తీసుకోవడం, అణచివేయటం వంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా మన దేశంలోనే ఎప్పటి నుంచో ఎవరైతే మేధావులు రచయితలు రాస్తూ ఉన్నారో వాళ్ళ మీద చేయలేనటువంటి అభియోగాన్ని మోపి తప్పుడు కేసులు పెట్టి జైళ్లలో వేయటం అనేది కూడా మనం చూసినాం. అంతేకాకుండా చాలా రకాలైనటువంటి కళాకృతుల్లో, కళారూపాల్లో వాళ్ళ నిరసనను తెలియజేసేటటువంటి హక్కు ప్రతి కళాకారుడు కూడా కలిగి ఉంటారు. ఈ నేపథ్యంలో గత 2-3 రోజులుగా మనం గమనిస్తూ ఉన్నట్టయితే కునాల్ కామ్రాకి సంబంధించినటువంటి ఒక వ్యవహారం అనేది నడుస్తూ ఉంది, తీవ్రమైన చర్చకి దారితీస్తూ ఉంది. అసలు కునాల్ కామ్రా చేసిన నేరం ఏంటి అన్నది చూసినట్టయితే కునాల్ కామ్రా ముంబైకి చెందినటువంటి ఒక స్టాండప్ కమేడియన్. మీరు చూసుకోండి, వేరే దేశాలలో అయినా నార్త్ ఇండియాలో అయినా సరే స్టాండప్ కామెడీకి ఒక విలువ ఉంది. స్టాండప్ కామెడీ షోలు ఎక్కడ నిర్వహిస్తే అక్కడ ఉన్నటువంటి హాల్ మొత్తం నిండిపోతుంది. వాటికి వేల వీక్షకులు లేకపోయినా కూడా తక్కువ సంఖ్యలోనైనా సరే స్టాండప్ కమీడియన్స్ ఇచ్చేటటువంటి ప్రసంగాల మీద, వాళ్ళు చేసే కామెడీ యాక్ట్స్ మీద కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంతేకాకుండా స్టాండప్ కామెడీ అనేది కేవలం నవ్వడానికి మాత్రమే కాకుండా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా జరుగుతున్నటువంటి ఎన్నో అంశాలని, కంటెంపరీ అంశాలని ఎత్తి చూపిస్తూ కూడా స్టాండప్ కామెడీ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో కునాల్ కామ్రా చేసినటువంటి ఒక స్టాండప్ కామెడీ పీస్ ఏదైతే ఉందో అది మహారాష్ట్ర ప్రస్తుత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి ఏక్నాథ్ షిండేని విమర్శిస్తూ ఉన్నటువంటి ఒక వ్యంగ్యాస్త్రం. అది ఎవరికైనా ప్రజాస్వామ్య దేశంలో పాలకులు ఏదైనా తప్పు చేసినప్పుడు ప్రశ్నించే హక్కు ఉంటుంది. వాళ్ళు చేసినటువంటి తప్పును తప్పు అని డైరెక్ట్గా చెప్పడమే కాకుండా మిగతా ప్రజలకి తెలియజేసే విధంగా కళారూపాలను ఉపయోగించుకుని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి ఆ హక్కు ప్రతి కళాకారుడికి, ఆ విషయానికి వస్తే ప్రతి పౌరునికి కూడా ఉంటుంది. ఇక్కడ కునాల్ కామ్రా చేసింది కూడా అదే. అయితే ఈ నేపథ్యంలో ఒక పాలకుడు లేదంటే ఒక రాజకీయ నాయకుడు చేసినటువంటి రాజకీయాలను ఎత్తి చూపిస్తూ ప్రజలకు జరిగినటువంటి నష్టాన్ని వల్ల కానివ్వండి, లేకపోతే ఇది పాలకులు వ్యవహరించాల్సినటువంటి తీరు కాదు అని చెప్పేసి వ్యంగ్యంగా ఆయన చేసినటువంటి స్టాండప్ కామెడీ యాక్ట్కి గాను తీవ్ర ఎత్తున నిరసన అనేది వచ్చింది. అది కూడా ఎవరైతే ఏక్నాథ్ షిండే అనుచరులు ఉన్నారో వాళ్ళ నుంచి. మనం బాగా గమనించినట్టయితే మన సమాజంలో రాజ్యం యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినట్టయితే ఎవరైతే పాలకులను ప్రశ్నిస్తారో, ఎవరైతే ప్రభుత్వాన్ని, రాజ్యాన్ని ప్రశ్నిస్తూ ధిక్కరిస్తూ హక్కుల కోసం పోట్లాడతారు, ఎవరైతే తప్పుల్ని ఎత్తి చూపిస్తూ ప్రజల తరఫున నిలబడతారో వాళ్ళ మీద ఈ రాజ్యం కానీ, ఈ ప్రభుత్వాలు కానీ తీవ్ర స్థాయిలో నిర్బంధాన్ని చూపిస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇదేమీ కొత్త కాదు. అయితే కునాల్ కామ్రా విషయంలో అది ఇంకా పెరిగిందని చెప్పడానికి చాలా సాక్ష్యాలు, చాలా ఉదాహరణలు ఇదే కేసులో ఉన్నాయి. విషయం ఏంటంటే కునాల్ కామ్రా ఎవరైతే ఉప ముఖ్యమంత్రి ఉన్నాడో ఏక్నాథ్ షిండే మీద చేసినటువంటి వ్యాఖ్యల వల్ల అక్కడి ఫెర్నాండిస్ ఎవరైతే అక్కడి ముఖ్యమంత్రి ఉన్నాడో అతడు కూడా జరుగుతున్నటువంటి దారుణాలకి సపోర్ట్ చేస్తూనే కునాల్ కామ్రా క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి ఆయన తన అభిప్రాయాన్ని చెప్పారు. ఇది ఎట్లా ఉందంటే, సుప్రీంకోర్టు రీసెంట్గా కూడా ఒక కేసులో భాగంగా కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఫస్ట్ అవి చదివిన తర్వాత కునాల్ కామ్రా గురించి ఇంకొంచెం విస్తృతంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను నేను. Without freedom of expression of thoughts and views, it is impossible to lead a dignified life as guaranteed under Article 21 of the Constitution. భారత కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగము ప్రతి పౌరుడికి కూడా ఆర్టికల్ 21 పరంగా ప్రతి ఒక్కరు కూడా డిగ్నిఫైడ్ జీవితాన్ని, అంటే గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి ఆర్టికల్ 21 అనేది మన రాజ్యాంగబద్ధంగా మనందరికీ ఇస్తున్నటువంటి ఒక హక్కు. సో ఆర్టికల్ 21 ప్రకారం మనమందరం కూడా ఈ సమాజంలో డిగ్నిఫైడ్గా బ్రతకడానికి ఏం చేయొచ్చో అవి చేయొచ్చో ఫ్రీడమ్ ఉంటుంది. అందులో భాగంగానే మనం మాట్లాడవచ్చు, మన అభిప్రాయాలని వ్యక్తపరచవచ్చు, ఎవరినైనా విమర్శించాలనుకుంటే స్వేచ్ఛగా విమర్శించవచ్చు. అయితే అట్లాంటి విమర్శలకి ప్రతిగా మీరు ఏమైనా చేయాలనుకుంటే
మళ్ళీ ప్రతి విమర్శ చేయాలి. అంటే నేను వేసిన కౌంటర్కి మీరు రీకౌంటర్ చేయాలి, ఈ కౌంటర్ని మీరు ఖండించాలి, లేకపోతే మాటల పూర్వకంగానే మీరు మీదైన శైలిలో నా కౌంటర్ని తిప్పికొట్టాలి. అంతేగాని ఈ కౌంటర్స్ అన్నింటికి కూడా సపరేషన్ అంటే అణచివేత అనేది సొల్యూషన్ కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టే ఒకానొక కేసులో భాగంగా మాట్లాడినటువంటి మాట. సో ఇక్కడ సుప్రీంకోర్టు ఏమంటుందంటే, ఇన్ అ హెల్దీ డెమోక్రసీ డిఫరింగ్ వ్యూస్ మస్ట్ బి కౌంటర్డ్ విత్ కౌంటర్ స్పీచ్ నాట్ సపరేషన్. అంటే ఇట్లాంటి ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి దేశంలో చాలామంది చాలా రకాలైనటువంటి అభిప్రాయాలతో ఉంటారు. అంటే ఇట్లాంటి ప్రజాస్వామ్య రాజ్యంలో, ప్రజాస్వామ్య దేశంలో అభిప్రాయాల భేదం అనేటిది, అంటే భేదాభిప్రాయం, భిన్నాభిప్రాయాలు అనేటివి సర్వసాధారణం, సహజం కూడా. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యల వల్ల ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఆ వ్యక్తి యొక్క వ్యాఖ్యల్ని ఖండిస్తూ మీరు కూడా ప్రతిగా విమర్శ చేయండి, మీరు కూడా ప్రతిగా వ్యాఖ్యలు ఎట్లా అబద్ధమో చెప్పండి, మీదైన స్వరాన్ని వినిపించండి. అంతే తప్పిస్తే ఇట్లాంటి భిన్న స్వరాలకి వాళ్ళ ఒపీనియన్స్ని చెప్పుకో విషయంలో సపరేషన్ అనేది, అంటే అణచివేత అనేది కాదు, కరెక్ట్ కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టే అన్నది. సో సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉన్నటువంటి కునాల్ కామ్రా ఇష్యూకి చాలా కరెక్ట్గా యాప్ట్ అవుతాయి. ఇక్కడ కునాల్ కామ్రా రాజకీయ పరంగా జరుగుతున్నటువంటి ఎన్నో అసమానతలను, లేకపోతే ప్రజలకు జరుగుతున్నటువంటి ద్రోహాలను, అన్యాయాలను, సామాజికంగా రాజకీయంగా ఈ రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి అన్యాయాలను కూడా ఎత్తి చూపిస్తున్న క్రమంలో వ్యంగ్యం అనేది ఆయన చేతిలో ఉన్నటువంటి ఒక బాణం. ఎందుకంటే ఆయన ఒక స్టాండప్ కమేడియన్గా ఆయన కవిత్వం రాసి చెప్పలేడు, ఆయన ఒక డాన్స్ చేసి ఆ డాన్స్ రూపంలో తనదైన నిరసనను వ్యక్తం చేయలేడు. అట్లానే తన అభిప్రాయాన్ని ఆయన ఏ రకంగా వ్యక్తపరచగలడు అంటే అది వ్యంగ్యమైన అంటే ఈ స్టాండప్ కామెడీలో భాగంగానే అది ఆయన చెప్పగలుగుతాడు. అదేవిధంగా ఇంతకుముందు కూడా బీజేపీ చేస్తున్నటువంటి అరాచకాల మీద కూడా నిజాలనే ప్రతిసారి ఆయన చేసినటువంటి స్టాండప్ కామెడీలో రాజకీయాలకు సంబంధించి మనం చెక్ చేసుకున్నట్టయితే ఒకసారి అవన్నీ కూడా వాస్తవాలే. మరి వాస్తవాలను చెప్తున్నటువంటి ఒక ఆర్టిస్ట్ మీద ప్రభుత్వం ఇట్లా నిర్బంధం వేస్తే ఎట్లా ఉంటుంది, ఇట్లా అణిచివేస్తే తర్వాత ఇది ప్రజాస్వామ్యానికే కదా దాడి జరిగేది. ఈరోజు స్టాండప్ కామెడియన్స్ అంటే కేవలం నవ్వించడానికి మాత్రమే ఉన్నవాళ్ళు కాదు, ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అణచివేతను, అరాచకత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు కూడా అని చెప్పేసి మనం ఎందుకు రిసీవ్ చేసుకోలేకపోతున్నాం? ఉత్తర భారత్లో ఉన్నంత విరివిగా స్టాండప్ కామెడియన్స్ దక్షిణ భారతదేశంలో లేకపోవడానికి కారణాలను కూడా మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన దక్షిణ భారతదేశంలో స్టాండప్ కామెడీ లేదంటే కామెడీ షోలు అంటే కేవలం జబర్దస్త్కే పరిమితమైనవి. జబర్దస్త్లో ఉండేటటువంటి కామెడీ ఏ రకంగా ఉంటుందో మీకు తెలుసు. సో జబర్దస్త్ లాంటి కామెడీ షోలలో, టెలివిజన్ షోలలో చేసేటటువంటి కామెడీకి కునాల్ కామ్రా లాంటి సామాజిక చైతన్యం కలిగిన వ్యక్తులు చేసేటటువంటి స్టాండప్ కామెడీకి చాలా భేదం ఉంటుంది. ఇట్లాంటి తేడాలో మనం ఖచ్చితంగా స్టాండప్ కామెడియన్ అయినటువంటి కునాల్ కామ్రా లాంటి వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజల మీద ఉంటుంది. ఈరోజు అతని మీద జరుగుతున్నటువంటి నిర్బంధం కానీ అణచివేతను కానీ మనం పరిశీలించినట్టయితే మహారాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పేసి. కానీ కునాల్ కామ్రా ఎక్కడా కూడా తగ్గకుండా నేను చేసినటువంటి వ్యాఖ్యల మీద, నేను పాడినటువంటి పేరడి పాట మీద ఎట్లాంటి అంటే నేను వెనక్కి తగ్గడానికి ఎట్లాంటి పాయింటే లేదు, అసలు సమస్యే లేదు, నేను అన్ని నిజాలే చెప్పినా, పేరడి పాట పాడినాను, అందులో ఉన్న ప్రతి వాక్యం కూడా వాస్తవమే అని చెప్పేసి నేను ఎక్కడ కూడా క్షమాపణ చెప్పే సమస్య లేదని చెప్పేసి ఆయన ధైర్యంగా చెప్పాడు కదా. ఇట్లాంటి నిర్బంధపూరితమైన రాజ్యంలో, ఇట్లాంటి పాలనలో కునాల్ కామ్రా లాంటి వ్యక్తులు లేదంటే మేధావులు, రచయితలు వాళ్ళు మాట్లాడినటువంటి మాటల మీద, వాళ్ళు చేసినటువంటి యాక్షన్స్ మీద, వాళ్ళు రాసినటువంటి రాతల మీద ఇంతే స్టాండ్ని తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ప్రజలకి సంబంధించి ప్రభుత్వాల యొక్క పాలనలో తీవ్రమైన మార్పును మనం చూడొచ్చు అని అనుకోవచ్చు. అయితే కునాల్ కామ్రా మీద జరుగుతున్నటువంటి దాడికి గాను అక్కడ హ్యాబిటేట్ అనే కామెడీ క్లబ్ మీద జరిగినటువంటి ఏదైతే అక్కడ కూల్చివేయడం కానీ ఇవన్నీ చూస్తూ ఉన్నట్టయితే మనము కేంద్రం యొక్క ఇంకా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క తీవ్రమైన అణచివేత ఎట్లా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంగా కునాల్ కామ్రాకి తోడుగా మనమంతా ఉండాల్సిన అవసరం ఉంది. మరింతమంది కునాల్ కామ్రా లాంటి వ్యక్తులను మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం కూడా ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అరాచకత్వాల్ని, నిర్బంధాలను ప్రశ్నిస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు ఈ ప్రజాస్వామ్యాన్ని ప్రజలమైన మనం కాపాడుకోవటం కూడా మన బాధ్యత అని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి.